హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. పూర్తిగా దంతక్షయం అయిన వారికి ఫుల్ మౌత్ ఇంప్లాంటేషన్ చేయించుకునే వీలు ఉంటుందా? చేస్తే దీని ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది? కట్టుడు పళ్ళతోటి ఎలాంటి సమస్యలు ఉంటాయి? వీటిపై పూర్తి అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శారద గారు ఫ్రమ్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్ మాదాపూర్. హలో మ్యామ్. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫుల్ మౌత్ ఇంప్లాంటేషన్ గురించి తెలుసుకునే ముందు ఎల్బిఆర్ క్లినిక్ గురించి ఒకసారి వివరంగా ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ క్లినిక్ యొక్క ప్రత్యేకత ఏంటి అని? మా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ 23 ఇయర్స్ బ్యాక్ అండి స్థాపించబడింది. అండ్ ఇది హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. అండ్ దీన్ని మా ఫౌండర్ అయిన డాక్టర్ కే రెడ్డి గారు స్థాపించారు. అప్పటి నుంచి మా క్లినిక్లో రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అంటే డెంటల్ రిలేటెడ్ అన్ని ట్రీట్మెంట్స్ అంటే రూట్ కెనాల్, సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్స్ కానీ, ఫిల్లింగ్స్ కానీ, స్కేలింగ్, లేకపోతే అలైనర్స్, టీత్ వైట్నింగ్ టెక్నిక్ ఉంటాయండి, టీత్ వైట్నింగ్ కానీ, గమ్ సర్జరీస్ కానీ, ఇలా అన్ని ట్రీట్మెంట్స్తో పాటు ఇంప్లాంట్ సేవలు కూడా అందిస్తూ ఉంటాం అనమాట. అంటే సింపుల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ నుంచి కాంప్లికేటెడ్ సర్జరీస్ వరకు చేస్తూ ఉంటాం. అయితే ఇమ్మీడియట్ ఫంక్షనల్ లోడింగ్ అనేది మా క్లినిక్ ప్రత్యేకత, మా ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్. దీంట్లో ఏంటంటే బాగా డ్యామేజ్ అయిన పళ్ళైనా ఉంటే తీసేసి ఇమీడియట్గా ఇంప్లాంట్స్ పెట్టి 1 వీక్ లోపల టీత్ రీప్లేస్ చేయడం అనమాట. మ్యామ్, ఇప్పుడు ఇంప్లాంటేషన్కి వెళ్ళక ముందు చాలా మంది కట్టుడు పళ్ళు పెట్టించుకుంటూ ఉంటారు. ఈ డెంచర్స్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి? ఈ డెంచర్స్ అనేవి జనరల్గా తీసి పెట్టుకునే పళ్ళు సుజిత. సో దీంట్లో ఏంటంటే పైన డెంచర్ బాగానే ఉంటుంది కానీ కింద డెంచర్లో అదంతా స్థిరంగా కూర్చోదు అనమాట. మ్యామ్, ఫుల్ మౌత్ ఇంప్లాంటేషన్కి ఫిక్స్డ్ పళ్ళతోటే సాధ్యం అవుతుంది అని చెప్తూ ఉంటున్నారు, కానీ ఇదేంటంటే సర్జరీ కూడా దీంట్లో ఉంటుంది. సో ఏదైనా సులువైన మార్గం దీనికి చేసుకునే అవకాశం ఏమైనా ఉందా దీంట్లో? అయితే గత 20 ఏళ్లుగా ఈ తీసి పెట్టే కట్టుడు పళ్ళలో చాలా మార్పులు వచ్చాయి. అంటే క్వాలిటీ పరంగాను, లేకపోతే అపియరెన్స్ పరంగా, లేకపోతే వెయిట్ చూసుకున్నా కానీ చాలా డిఫరెన్స్ వచ్చాయి. కానీ ఫైనల్గా ఏంటంటే ఇవి తీసి పెట్టుకునే పళ్ళే. ఓకే. సో ఇవి తీసి పెట్టుకునే పళ్ళ విషయానికి వస్తే పైన అంగిల్ ఉంటుంది కాబట్టి పైన డెంచర్ స్టేబుల్గానే ఉంటుంది. కానీ కింద డెంచర్ ఏమవుతుందంటే మనం మాట్లాడినప్పుడల్లా, నమిలినప్పుడల్లా నాలుక కదిలి డెంచర్ని కూడా కదిలిస్తూ ఉంటుంది. సో దాంతో మాట్లాడడానికి, నమలడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో చాలామంది ఏం చేస్తారు, నమలడానికి పాసిబుల్ కావట్లేదని మెత్తగా ఉన్న పదార్థాలు, లేకపోతే మనము తినేవే అంటే మనం తినాల్సినవి మెత్తగా చేసుకొని తినడం మొదలు పెట్టారు. ఓకే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మనము నమిలేది ఫుడ్ పార్టికల్స్ని మెత్తగా చేయడానికే కాదు. మనం నమిలేటప్పుడు ఏంటంటే మన నోట్లో కొన్ని జీర్ణానికి అవసరం పడే ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. సో అవేంటంటే ఆ ఎంజైమ్స్ మన నోట్లోనే ఈ జీర్ణ ప్రక్రియ ఉంటుంది, డైజెషన్ ఉంటుంది, దాన్ని నోట్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట. సో నమలకుండా కనుక మనం తింటే మాత్రం ఈ జీర్ణ ప్రక్రియ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో అల్టిమేట్గా మన హెల్త్ కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. అయితే వీళ్ళకి ఆశాకిరణం లాగా ఏమైందంటే ఇంప్లాంట్స్ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. కానీ ఈ ఇంప్లాంట్స్ ఏంటంటే ఒక 2 to 3 సర్జరీస్ అండ్ కొన్ని నెలలు వెయిట్ చేసిన తర్వాత ఫిక్స్డ్ పళ్ళు అమర్చడం జరిగేది. అయితే ఈ సర్జరీస్కి, ఈ ఫిక్స్డ్ పళ్ళకి భయపడి కొందరైతే చేయించుకున్నారు, యాక్చువల్లీ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కానీ చాలామంది ఈ సర్జరీస్కి ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దాన్ని అది చేయించుకోకుండా డెంచర్స్ తోటే అడ్జస్ట్ చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ గత 15 ఇయర్స్గా టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్స్ వచ్చి ఈ సైనస్ లిఫ్ట్, బైపాస్, ఇవి నర్వ్ రీపొజిషనింగ్ ఆర్ ఇవి బోన్ గ్రాఫ్టింగ్ సర్జరీస్ అవసరం లేకుండా ఇమీడియట్గా అంటే పళ్ళు తీసిన వెంటనే ఇంప్లాంట్స్ పెట్టి వెంటనే పళ్ళు ఫిక్స్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. అంటే ఇంప్లాంట్స్ పెట్టిన వారం రోజుల్లోనే మీకు నచ్చిన ఆహారం మీరు తీసుకోవచ్చు. సో డెంచర్స్ తోటి ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాని ప్లేస్ లోనే ఇంప్లాంట్స్ అనేది పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ సర్జరీ ప్రాసెస్ ఉంది కాబట్టి మాత్రమే భయపడుతున్నారు. అది ఇంతకుముందు చేసేవాళ్ళు సర్జరీస్ అని. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన దాంట్లో ఈ సర్జరీస్ చెప్పాను కదండి, సైనస్ లిఫ్ట్, ఈ సర్జరీస్ అన్ని లేకుండానే ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ ఇంప్లాంట్స్ పెట్టుకున్న తర్వాత ఎలాంటి ఆహారం అయినా తీసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా? నార్మల్ ఫుడ్ అంతా తీసుకోవచ్చు, మరీ గట్టి పదార్థాలు ఉంటాయి చూడండి, అవి ఒక 2 to 3 months అయిన తర్వాత తీసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ అంతా, ఈ ట్రీట్మెంట్ అంటే ఏ రకంగా చేస్తారు ఇంప్లాంట్స్ పెట్టడం అనేది? ఈ ఇంప్లాంట్స్ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సుజిత, నేను దీంట్లో రకాలు ఉంటాయి, 2 types ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, బేసిల్ ఇంప్లాంట్స్ అండ్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని.
అండ్ ఇంకోటేంటంటే ఒక పేషెంట్ మా దగ్గరకొచ్చినప్పుడు తనకి అంటే అటు ఇటు తిప్పకుండా మా దగ్గరే ఈ ఓపీజీ ఫెసిలిటీ అండ్ 3D స్కాన్ ఫెసిలిటీ ఉందనమాట. సో, ఓకే. ఓపీజీ అంటే ఫుల్ మౌత్ ఎక్స్‌రే అండ్ ఈ 3 డైమెన్షనల్ పిక్చర్ స్కాన్ చేస్తామనమాట. ఇవి చేసి వాటి ఆధారంగా ఇప్పుడు 3 డైమెన్షనల్ స్కాన్ అంటే దాంట్లో ఏంటంటే మనం ఎముకని 3 డైమెన్షన్స్‌లో చూడొచ్చనమాట. అంటే దాని క్వాలిటీ ఎలా ఉంది? అసలు ఏ ఇంప్లాంట్స్ సూట్ అయితాయి? ఎన్ని ఇంప్లాంట్స్ పెట్టాల్సొస్తుంది? ఎక్కడెక్కడ ఎముక బావుంది? అండ్ ఈ సైనస్ పొజిషను, ఇంపార్టెంట్ అనాటమిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి గదా! వాటన్నిటి పొజిషన్ క్లియర్‌గా తెలుస్తుందనమాట. దాని ప్రకారంగా అండ్ పేషెంట్ ఏజ్ కూడా దృష్టిలో పెట్టుకొని, తనకి ఏ ఇంప్లాంట్స్ సూట్ అయితాయి అనేది మేము డిసైడ్ చేస్తామనమాట. అయితే కొన్ని క్లినిక్స్‌లో బేసల్ ఇంప్లాంట్స్ చేస్తారు. కొన్ని క్లినిక్స్‌లో కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ చేస్తారనమాట. అయితే ఈ 2 సిస్టమ్స్ ఒక క్లినిక్‌లో చేయడం చాలా అరుదు. ఎందుకంటే రెండిట్లో ఎక్స్‌పర్టీస్ ఉండదు డాక్టర్స్‌కి. అయితే ఇద్దరు మనుషులు సేమ్ ఉండనట్టే ఎముక కూడా సేమ్ ఉండదు. ఏ ఇద్దరు మనుషుల మధ్య. సో, నాకు ఒకటే సిస్టమ్ వచ్చు కదా అని అది పెట్టకుండా వాళ్ళకి సూట్ అయ్యే ఇంప్లాంట్ సిస్టమ్ పెట్టాలనమాట. సో, మా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్‌లో ఏంటంటే పేషెంట్‌కి సూట్ అయ్యే ఇంప్లాంట్ సిస్టమ్. ఎందుకంటే మా చీఫ్ ఇంప్లాంటాలజిస్ట్ అయిన డాక్టర్ కే రెడ్డి గారు 2 సిస్టమ్స్‌లో ఎక్స్‌పర్టీస్ ఉందనమాట తనకి. సో, వాళ్ళకి సూట్ అయిన ఇంప్లాంట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. మ్యామ్ మీరు చెప్పినటువంటి ఈ 2 పీస్ పద్ధతిలో ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి? అయితే ఈ 2 పీస్ పద్ధతిని కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ అని కూడా అంటారు సుజిత. దీంట్లో మినిమమ్ రిక్వైర్డ్ ఇంప్లాంట్స్ 4 అంటే పైన దవడలో 4 ఇంప్లాంట్స్, కింద దవడలో 4 ఇంప్లాంట్స్ పెట్టాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఈ డెంచర్‌తో నేను కొన్ని అవస్థలు పడతానని చెప్పాను చూడండి. ఈ తీసి పెట్టుకునే పళ్ళతోటి కిందది లూజ్ అవుతుంది అండ్ కదులుతుంది, మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది అండ్ జీర్ణ ప్రక్రియ కూడా డిస్టర్బ్ అవుతుందని చెప్పాను చూడండి. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్‌కమ్ చేయడానికి ఈ పద్ధతి ఆల్ ఆన్ 4 పద్ధతి అనేది ఇంట్రొడ్యూస్ చేయబడింది. అయితే ఈ డెంచర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనము ఇది డెంచర్ అనేది ఎముక సపోర్ట్‌తో కూర్చుంటుంది. ఓకే. సో, మనం నమలడానికి ప్రయత్నించినప్పుడల్లా ఈ డెంచర్ ఏమవుతుందంటే ఎముక పైన ప్రెషర్ ఇస్తుంది. సో, ఆ కంటిన్యూయస్ ప్రెషర్ వల్ల ఆ ఎముక ఇంకా అరిగిపోతుందనమాట. ఓకే. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఏంటంటే వీళ్ళకి డెంచర్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా లూజ్ అవుతుంటాయి అండ్ డెంచర్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సొస్తుంది. అండ్ ఫైనల్‌గా ఒక స్టేజ్ ఎలా వస్తుందంటే డెంచర్స్ పెట్టుకోవడం కూడా పాసిబిలిటీ ఉండదు. అండ్ ఎముక అరిగిన కొద్దీ ఇంప్లాంట్స్ పెట్టడం కూడా కష్టమే. అంటే ఎట్లాంటి ఎముకలోనైనా ఇంప్లాంట్స్ పెట్టొచ్చు. కానీ సింపుల్‌గా అయిపోయే పద్ధతిని కొంచెం కాంప్లికేటెడ్ సర్జరీస్ ద్వారా ఇంప్లాంట్ పెట్టాల్సొస్తుందనమాట. సో, మనం ఇప్పుడు ఈ టాపిక్ వస్తే ఆల్ ఆన్ 4 గురించి మాట్లాడుతున్నాం కదా! ఆల్ ఆన్ 4లో ఏంటంటే పైన 4 కింద 4 ఇంప్లాంట్స్. పైన దవడలో ఏంటంటే ఇక్కడ ఎయిర్ ఫిల్ స్పేసెస్ ఉంటాయి. కింద దవడలో ఒక మెయిన్ నర్వ్ పాస్ అవుతుందనమాట. అది మధ్యలో ఎండ్ అవుతుంది. సో, ఈ ఆల్ ఆన్ 4 పద్ధతిలో ఏంటంటే ముందు భాగంలోనే ఇంప్లాంట్స్ పెడతాం. ఈ సైనస్ ముందు భాగంలో ఇటు 2, ఇటు 2 అండ్ కింద భాగంలో కూడా ఈ నర్వ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ 4 ఇంప్లాంట్స్ పెట్టి దానిపైన కోబాల్ట్ క్రోమియం ఫ్రేమ్‌వర్క్ పైన యాక్రిలిక్ టీత్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంకో పద్ధతి ఏంటంటే ఆల్ ఆన్ 6. ఆల్ ఆన్ 4 ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదండీ. ఆల్ ఆన్ 6లో ఏంటంటే ఎక్స్‌ట్రా ఇంప్లాంట్స్ అంటే పైన 6 కింద 6 ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. దీనిపైన ఏంటంటే సెరామిక్ బ్రిడ్జెస్ కానీ డిఎంఎల్ఎస్ టీత్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకో పద్ధతి గురించి కూడా మీరు వినే ఉంటారు ఆల్ ఆన్ 8 అని. అయితే ఆల్ ఆన్ 6లో 6 ఇంప్లాంట్స్ పెడుతున్నాం కదండీ. అవి స్ట్రాటజికల్‌గా ప్లేస్ చేస్తామన్నమాట. అంటే ఎముక పైన ఎక్కడైతే బాగా బరువు పడుతుందో ఆ ప్లేస్ చూసుకొని అక్కడ ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. సో, అలా పెడతాం కాబట్టి 6 ఇంప్లాంట్స్ అనేది మోర్ దెన్ ఎనఫ్. సో, 8 ఇంప్లాంట్స్ పెట్టి ఎముకంతా ఇంప్లాంట్స్‌తో నింపి ఖర్చు ఎక్కువ చేసుకునే అవసరం లేదనమాట. యాక్చువల్లీ మీరు ముందు చెప్పినట్టుగా అసలు 4 ఇంప్లాంట్స్‌తో సరిపోయేదానికి 6 వరకు వెళ్ళాల్సిన నెసెసిటీ ఎందుకు ఉంటుంది? ఏ అవసరంలో వెళ్తాం మనం అసలు 6 ఇంప్లాంట్స్‌కి అనేది? అయితే సుజిత నేను ఆల్ ఆన్ 4 ఏం చెప్పాను ముందు భాగంలో పెడతానని చెప్పాను కదా! ఇది 6థ్ ఇంప్లాంట్ పైన దాంట్లో ఏదైతే 6థ్ ఇంప్లాంట్ ఉందో 5థ్ అండ్ 6థ్ ఇంప్లాంట్ 4 ముందొచ్చాయి కదా! సో, ఈ లాస్ట్ భాగంలో పెడతాం అనమాట. అంటే ఈ సైనస్ ఉంటుంది కదా! సైనస్ లిఫ్ట్, బోన్ గ్రాఫ్టింగ్ లాంటి సర్జరీస్ చేయకుండా ఈ సైనస్ వెనుక టెరిగాయిడ్ బోన్ అని ఉంటుందన్నమాట. ఆ బోన్‌లో ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. అంటే ముందు 4 ఇంప్లాంట్స్ ప్లస్ వెనక 2 ఇంప్లాంట్స్. అదే కింద కూడా ముందు 4 ఇంప్లాంట్స్ పెడుతున్నాం కదా! వెనక నర్వ్ ఉంటుందని చెప్పాను కదండీ. దాన్ని నర్వ్ రీపొజిషనింగ్ లాంటివి చేయకుండా నర్వ్ బైపాస్ పద్ధతిలో వెనక కూడా ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. పెట్టి సేమ్ డిఎంఎల్ఎస్ టీత్ ఇస్తామన్నమాట. ఇఫ్ యూ డోంట్ మైండ్ మ్యామ్ అసలు ఈ ఎక్స్‌ట్రా ఇంప్లాంట్స్ అనేది ఎందుకు పెడతారన్నది ఇంకా కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సుజిత.
అయితే ఇప్పుడు మనము 4 ఇంప్లాంట్స్ పెడుతున్నాం అని చెప్పాను కదా, ముందు భాగంలోనే పెడుతున్నాం. కానీ దవడ పళ్ళు అయితే కావాలి కదా మనం నమలడానికి, దవడ పళ్ళు అవసరం పడతాయి. సో ముందు భాగంలోనే ఇంప్లాంట్స్ పెట్టి దవడ పళ్ళు వెనక వరకు ఎక్స్టెండ్ చేసామనుకో దీన్ని క్యాంటిలివర్స్ అంటారు. అంటే ఇంప్లాంట్స్ ఇక్కడ వరకే, పళ్ళు మాత్రం ఇక్కడ వరకు కావాలి కదా మనకి, ఈ క్యాంటిలివర్స్ అంటారు అనమాట. సో ఈ క్యాంటిలివర్స్ అవాయిడ్ చేయడానికి నేను టెరిగాయిడ్ ఇంప్లాంట్ అని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్ పెడుతున్నాం అనమాట. సో ఈ టెరిగాయిడ్ ఇంప్లాంట్ పెట్టడం వల్ల మన లాస్ట్ దంతం వరకు ఇంప్లాంట్ సపోర్ట్ దొరుకుతుంది. అంటే ప్రాపర్ గా లోడ్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను All on 4 పద్ధతిలో యాక్రిలిక్ టీత్ ఇస్తారని చెప్పాను. ఈ యాక్రిలిక్ టీత్ అంటే అదొక టైప్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. సో యాక్రిలిక్ టీత్ ఇస్తాం అనమాట All on 4 లో, వేరేస్ All on 6 లో వాటి లైఫ్ చాలా తక్కువ ఉంటుంది. ఈ యాక్రిలిక్ టీత్ అరిగిపోతూ ఉంటాయి అనమాట, ప్లాస్టిక్ టీత్ కాబట్టి. సో 4 years కానీ 5 years కానీ అరిగిపోయినప్పుడు అవి రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. వేరేజ్ మనం All on 6 లో ఏం చేస్తున్నాం, సెరామిక్ బ్రిడ్జెస్ ఆర్ DMLS బ్రిడ్జెస్ ఇస్తున్నాం కాబట్టి వాటి లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో బేసిల్ ఆర్ సింగిల్ పీస్ సిస్టమ్ లో ఎన్ని ఇంప్లాంట్స్ పడతాయి, ఎలా పెడతారు ఇంప్లాంట్స్ అని? బేసిల్ సిస్టమ్ ఫాలో అయితే కనుక పైన దవడలో అరౌండ్ 8 to 10 ఇంప్లాంట్స్ పడతాయి. అండ్ కింద దవడలో సుమారు 8 ఇంప్లాంట్స్ అవసరం పడతాయి. అండ్ వీటిపైన నేను All on 6 పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సెరామిక్ ఆర్ డిఎంఎల్ఎస్ అంటే డైరెక్ట్ మెటల్ లేజర్ సెంటరింగ్ టీత్ అనమాట. ఇవి కంప్యూటర్ జనరేటెడ్ టీత్, ఈ టీత్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి? అయితే ఇప్పుడు 30 to 32 years వాళ్ళకే టీత్ లూజ్ అయిపోయి ఇంప్లాంట్స్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సుజిత. ఈ ఏదైనా రీజన్ అనుకోండి, మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, వీటి వల్లనో జీన్స్ అనుకోండి, వీటి వల్ల ఏమవుతుందంటే 30 to 30 years నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే ఈ యంగ్ ఏజ్ లో స్టార్ట్ అవుతున్న వాళ్ళకి అంటే వీలైనంత వరకు మేము కన్వెన్షనల్ పద్ధతి ప్రిఫర్ చేస్తాం ఓవర్ బేసిల్. ఎందుకంటే కన్వెన్షనల్ పద్ధతిలో ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఏదైతే బ్రిడ్జ్ అంటే ఈ 6 ఇంప్లాంట్స్ అనుకోండి, 6 ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత ఇట్లా సింగిల్ పీస్ లాగా టీత్ పెట్టకుండా ఒక జాయింట్ బ్రిడ్జ్ వస్తుంది అనమాట. సో ఆ బ్రిడ్జ్ ని ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ పైన స్క్రూ సహాయంతో ఫిక్స్ చేస్తాం. అంటే బ్రిడ్జ్ పెట్టి ఇట్లా స్క్రూ టైట్ చేసి వాటిని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అయితే ఇంప్లాంట్స్ ప్రాపర్ గా పెడుతున్నాం కాబట్టి వాటిలో అయితే సమస్య రాదు, పర్మనెంట్ గా ఉంటాయి. కానీ ఈ బ్రిడ్జెస్ లో ఏంటంటే ఎప్పుడైనా మన లాంగ్ రన్ లో ఏదైనా చిప్ ఆఫ్ అయినా లేకపోతే ఈ డ్యామేజ్ అయినా కానీ ఏమవుతుందంటే జస్ట్ మనం ఆ స్క్రూ ఓపెన్ చేసి ఆ బ్రిడ్జ్ తీసి రిపేర్ చేసి మళ్ళీ సేమ్ బ్రిడ్జ్ రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ బేసిల్ సిస్టంలో ఏం చేస్తామంటే ఇంప్లాంట్స్ పైన సిమెంట్ చేస్తాం. అంటే బ్రిడ్జ్లో సిమెంట్ యాడ్ చేసి దాన్ని పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం అనమాట. అలా ఫిక్స్ చేయడం వల్ల ఒకవేళ ఈ టీత్లో నేను ముందు చెప్పినట్టు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, సిమెంట్ చేసాం కాబట్టి కట్ చేసి తీయాలి బ్రిడ్జ్ని. దానికి బాగా టైం పడుతుంది, బ్రిడ్జ్ వేస్ట్ అయిపోతుంది. దాంట్లో ఏం చేస్తాం, జస్ట్ అదే బ్రిడ్జ్ని రిపేర్ చేసి పెట్టాం కదా, బ్రిడ్జ్ వేస్ట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంప్లాంట్స్ పైన టీత్ని కట్ చేసి ఇస్తున్నాం కదా, ఈ ప్రక్రియలో ఇంప్లాంట్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే కొన్ని క్లినిక్స్లో పేషెంట్ ఖర్చు ఎక్కువ అంటే ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ చెప్తే ఎక్కడ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకోరు అని పెట్టడం అయితే కన్వెన్షనల్ ఇంప్లాంట్సే పెడతారు. వాటిపైన కంపల్సరీ అయిన మల్టీ యూనిట్ అబాట్మెంట్స్ పెట్టాలన్నమాట, అది మ్యాండేటరీ ఈ ఇంప్లాంట్స్ పైన. అలా పెట్టకుండా రెగ్యులర్ అబాట్మెంట్స్ పెడతారనమాట. రెగ్యులర్ అబాట్మెంట్స్ పెట్టి స్క్రూ చేయాల్సిన ఇంప్లాంట్స్ని సిమెంట్తో ఫిక్స్ చేస్తారు. సో సిమెంట్తో ఫిక్స్ చేసేదే ఉంటే కన్వెన్షనల్ ఇంప్లాంట్సే అవసరం లేదు, కొంచెం తక్కువ ఖర్చులో బేసిల్ ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు. సో మీకేంటంటే ఇప్పుడు టెంపరీగా మీకు ఖర్చు తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ లాంగ్ రన్ లో మీకు ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ లెక్కన ఈ సింగిల్ పీస్ సిస్టమ్ అనేది కొంచెం బెటర్ గా కనిపిస్తుంది. సింగిల్ పీస్ సిస్టమ్ కాస్ట్ వైజ్ తక్కువ ఉంటుంది సుజిత. ఇది 70+ ఏజ్ ఉంది అంటే మళ్ళీ అవసరం పడకపోవచ్చు బ్రిడ్జ్ అన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. తక్కువ ఖర్చులో అయిపోవాలి, ఏజ్ 70+ ఉన్న వాళ్ళు బేసిల్ సిస్టమ్ కి ఆప్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టించుకున్న తర్వాత దానికి మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా, ఎట్లా చేసుకోవాలి? అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు నాకు నార్మల్ టీత్ మనం సరిగ్గా బ్రష్ చేసుకోకపోయినా ఏమైనా సరే అవి పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఇంప్లాంట్స్ లో మనకు అలాంటిది ఏమైనా కనిపిస్తుందా? లేదండి, మెయింటెనెన్స్ అనేది సింపుల్ మెయింటెనెన్స్ సుజిత. రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటున్నాం కదా న్యాచురల్ టీత్, ఇంప్లాంట్స్ కూడా అంతే.
ఎవ్రీ 6 మంత్స్ మాత్రం ఒకసారి క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎంత బ్రష్ చేసినా గారు అనేది పడుతూ ఉంటుంది. సో, చిగుళ్ళలో ఏం ప్రాబ్లమ్ రాకుండా 6 మంత్స్‌కి ఒకసారి టీత్ క్లీన్ చేసుకోవాలి అంతే. లేకపోతే మెయింటెనెన్స్ మాత్రం సిమిలర్ టు న్యాచురల్ టీత్. సో ఇంప్లాంటేషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కాబట్టి చాలా మంది బేర్ చేయలేకపోవచ్చు. అలాంటి వారికి ఆల్టర్‌నేట్ సొల్యూషన్ ఏమైనా ఉందా? చెప్పాను కదా సుజిత, ఖర్చు తగ్గించుకోవాలంటే ఐదర్ బేసిల్ ఇంప్లాంట్స్ అయినా చేయించుకోవచ్చు. లేదా ఇప్పుడు మన పైన డెంచర్ మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! దాన్ని తీసి పెట్టేదైనా కానీ స్థిరంగానే ఉంటుందని చెప్పాను కదా! పైనది అలాగే కంటిన్యూ చేసి కిందది మాత్రం 2 ఇంప్లాంట్స్ పెట్టి, అంటే కింద దవడలో 2 ఇంప్లాంట్స్ పెట్టి డెంచర్‌ని స్టెబిలైజ్ చేసుకోవచ్చు. ఇది తీసి పెట్టుకునే వెరైటీయే కానీ కదలకుండా ఉంటుందన్నమాట. నమిలేటప్పుడు మనకి ఇబ్బంది క్రియేట్ చేయదు. లేదు తీసి పెట్టేదొద్దు, ఫిక్స్డ్ కావాలనుకుంటే మాత్రం 4 ఇంప్లాంట్స్ అవసరం పడతాయి. అంటే కింద 4 ఇంప్లాంట్స్ పెట్టి అదే డెంచర్‌ని ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూచర్‌లో మళ్ళీ మనకు అంటే కంఫర్టబుల్‌గా ఉన్నప్పుడు పైనది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మేము రెగ్యులర్‌గా కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. అంటే ఈ బేసిక్ ఇంప్లాంట్స్ కానీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ మా దగ్గరకొచ్చి వేరే డాక్టర్స్ నేర్చుకుంటూ ఉంటారనమాట. సో, ఆ కోర్సెస్‌లో మీరు రిజిస్టర్ చేసుకున్నా కానీ మీకు ఆల్ ఆన్ 6 పద్ధతి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఆల్ ఆన్ 6 పద్ధతిలో ఇంప్లాంట్స్ పెట్టి డీఎంఎల్ఎస్ టీత్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది చేయడం కూడా మా చీఫ్ ఇంప్లాంటాలజిస్ట్ అయిన డాక్టర్ కె రెడ్డి గారే చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాస్ట్‌లో కొంచెం తక్కువ అవుతుందనమాట. రెగ్యులర్‌గా చేయించుకునే దానికంటే కోర్స్‌లో కొంచెం మీకు కాస్ట్ తగ్గుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఫుల్ మౌత్ ఇంప్లాంటేషన్‌లో ఎన్ని రకాలు ఉంటాయి? సో దీని ప్రొసీజర్ అంతా ఎలా ఉంటుంది? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.